ఆ రోజు ఏప్రిల్ 2, 2011 ఇండియా వర్సెస్ శ్రీలంక ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్. అప్పటికే 28 ఇయర్స్ అవుతుంది ఓడిఐ వరల్డ్ కప్ మన భారతదేశం గడ్డ మీద అడుగుపెట్టి. యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది ఈసారి ఎలాగైనా టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని. శ్రీలంక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. మహేల జయవర్ధనే అద్భుతమైన సెంచరీతో 50 ఓవర్స్లో 274 రన్స్ చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 31 రన్స్కే సెహ్వాగ్ మరియు సచిన్ల వికెట్లను కోల్పోయింది. ఒక్కసారిగా భయమేసింది. అప్పుడు గంభీర్ మరియు విరాట్ 83 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. విరాట్ కూడా వికెట్ను కోల్పోయాడు. అప్పుడు వచ్చాడు మనం అందరూ ముద్దుగా పిలుచుకున్న కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. శ్రీలంకన్ బౌలర్స్కి చుక్కలు చూపించేశాడు. ఆ రోజు గంభీర్ మరియు ధోని తీసిన ఒక్కో రన్ ఒక్కో వజ్రానికి సమానం. గంభీర్ అద్భుతమైన 97 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా 51 రన్స్ కావాలి ఇండియా గెలవడానికి. యావత్ భారతదేశం మొత్తం దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ధోని మరియు యువరాజ్ ఆఖరి దాకా పోరాడి ప్రతి భారతీయుడి కళ నిజం చేశారు. ధోని కొట్టిన విన్నింగ్ 6 ఇప్పటికీ కూడా కళ్ళల్లోనే అలా మెదులుతుంది. అసలు ఆ మూమెంట్ని ఇప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ ఎంఎస్ ధోని అండ్ థ్యాంక్ యూ టీమిండియా. మా వీడియో కనుక వర్తి అనిపిస్తే లైక్ చేసి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.